మనకి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్. మనం కళలు, రూపాలు గురించి మాట్లాడుకుంటున్నాం. సో, ప్రధానంగా 3 రకాల కళలున్నాయి కేటగరైజ్ చేస్తే. దాంట్లో ప్రబల సంస్కారం, డ్రీమ్స్ అంటే ఇంటెన్సివ్ యాక్టివిటీస్ మూలంగా ఏర్పడినవి. ధాతు దోష డ్రీమ్స్ అంటే ధాతు దోషం ద్వారా వచ్చే ధాతువులంటే సప్త ధాతువులు. ఆ సప్త ధాతువుల యొక్క డిఫెక్ట్స్ ద్వారా వచ్చే ఆహ్, కళలు. నెక్స్ట్ అదృష్ట. నాట్ సీన్. డు నాట్ మీన్ నాట్ ఎగ్జిస్టెడ్. సో, నువ్వు చూడలేని దాని నుండి వచ్చే దీంట్లో ప్రబల సంస్కార కళలు. మీకొక కళ వచ్చింది. ఆ కళ వచ్చిన తర్వాత మెలుకువొచ్చిన తర్వాత ఈ 3 కేటగరీలో దేనికి సంబంధించింది అనేది ఎగ్జామిన్ చేసుకోవటం అనేది ఒక మంచి ఆహ్, ప్రాక్టీస్. ఇది కూడా యోగిక్ ప్రాక్టీస్‌లో ప్రాక్టీస్ ఇది. సో, ఇక్కడ అనవసరమైన అపోహల నుండి బయటపడతాం. ఎందుకంటే ఇంతకుముందు కళల గురించి మాట్లాడుతున్నప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పా. ఇది అబ్రహాం లింకన్ చనిపోవటానికి ముందే, బద్దలవ్వటానికి ముందే మనకి శవాన్ని కెఫిన్‌లో పెట్టినట్టు, వైట్ హౌస్‌లో అది ఉన్నట్టు వాడికి కలొచ్చింది. అలాగే మార్క్ ట్వైన్ బ్రదర్ చచ్చిపోక మునిపే 1 మంత్ బిఫోరే ఆ బ్రదర్‌ని యొక్క శవాన్ని ఒక నల్లటి వస్త్రంలో చుట్టి, దాని మీద ఒక గులాబీ పువ్వు పెట్టి ఉన్నట్టుగా కలొచ్చింది. తర్వాత అలాగే జరిగింది. అలాగా ఈ ప్రబల సంస్కార ఈ ఈ కళలకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఇంటెన్సివ్‌గా మెంటలీ వర్క్ చేశాడు మూలకాల వర్గీకరణ గురించి. వాడికి మూలకాల వర్గీకరణకు మెంటలీ పీరియాడిక్ టేబుల్ ఆవిష్కరణకి ఒక రకమైన ఇన్సైట్ వచ్చింది. అలాగే క్యాకులి బెంజీన్ యొక్క నిర్మాణం గురించి చాలా ఇంటెన్సివ్ వర్క్ చేశాడు. వాడికి కళలో ఆ బెంజీన్ నిర్మాణానికి కావాల్సిన క్లూ దొరికింది. సో, ఇక్కడ 2 ఉంటాయి మనకి. మనం ఏమనుకుంటుంటామంటే ఈ ఎగ్జాంపుల్స్ వినంగానే ప్రతి కళని జరగబోయే ఫ్యూచర్ కింద తలుచుకొని భయపడటం మొదలెడతాం. డౌట్ పడటం లైఫ్‌లో మొదలుపెడతాం. అలాగే నీ ప్రతి సమస్యకి నీ కలలో వచ్చింది పరిష్కారమా అని వెతుకుతూ ఉంటాం. సో, అన్ని కళలు ప్రభల సంస్కారం నుండి వచ్చేవి కావు. ముందు మనం అది గుర్తుపట్టగలము. ఇంటెన్సివ్ యాక్టివిటీ వల్ల వచ్చిందా? నిజంగా ఫ్యూచర్ నుండి వచ్చిందా? సో, ప్రబల సంస్కారం నుండి వచ్చేది ఫ్యూచర్ గురించి వచ్చేది కాదు. అలాగే ధాతు దోష చూద్దాం. ఇప్పుడు సప్త ధాతువు అంటే సప్త ధాతువులంటే ఏమిటి? రస, రక్త, మాంస, మేద, అస్థి, మజ్జ. సో, రస అంటే ప్లాస్మా. సో, బ్లడ్‌లో ఉండే మిగతా రక్తంతా తీసేయగా మిగిలిపోయిన సీరం ప్లాస్మా అంటారా? ప్లాస్మా. శరీరంలో ఉండే టిష్యూస్ ప్లాస్మా రసం. అండ్ బ్లడ్ అందరికి తెలిసేది. నుండి ప్లాస్మాని వేరు చేస్తుంటారు కదా! మెడికల్ వాళ్ళు టెస్టింగ్‌లో. హ్మ్. సో, ప్లాస్మా ధాతువు. ధాతువు అంటే వేటితో అది నిర్మింపబడిందో, నిర్మింపబడటానికి రకరకాల డైమెన్షన్‌లో చూడొచ్చనమాట. ఇప్పుడు మొత్తం శరీరం మొత్తాన్ని ఒకటి అని చూడటం వేరు. ఆ శరీరం అంటే ఈ భాగాలు అని చూడటం వేరు. శరీరం అంటే ఈ వ్యవస్థలు అని చూడటం ఒక డైమెన్షను. శరీరం అంటే ఒక వ్యవస్థ అందులో ఈ భాగాలుంటాయి. ఆర్గాన్స్ ఉంటాయి. ఆ ఆర్గాన్ ఏర్పడటానికి కొన్ని కణాల సమూహాలుంటాయి. రకరకాల టిష్యూస్ ఉంటాయి. ఆ టిష్యూస్ ఏర్పడంలోనే మనకి ఫుడ్ అండ్ ఆక్సిజన్ సప్లై చేయడానికి వ్యవస్థుంటుంది. అలాగే ఆహ్, ఆ కణాలని మెయింటైన్ చేయడానికి ఒక వ్యవస్థుంటుంది. సో, ఇలాగ మన డిఫరెంట్ డైరెక్షన్‌లో అలాగా నువ్వు ఏ డైమెన్షన్‌లో ఉన్నావో అలాగా ఇదొక డైమెన్షన్. ధాతు డైమెన్షన్‌లో నీ బాడీని చెప్పండి. సో, బాడీలో ప్లాస్మా ఉంటుంది. బ్లడ్ ఉంటుంది. అలాగే కండరాలు, మజిల్స్ ఉంటాయి. ఫ్యాట్ ఉంటుంది. మెత్త చిల్లి లాంటివి మొత్తం మీద. అలాగే బోన్స్ ఉంటాయి. ఎముకలుంటాయి. అలాగే బోన్ మధ్యలో బోన్ మ్యారో దీన్ని మజ్జ అంటారు. బోన్ మ్యారో ఉంటుంది. అదే రిప్రొడక్టివ్ టిష్యూస్ కింద శుక్ర కణాలుంటాయి. వీటికి హైలీ ఇంటెలిజెన్స్ ఉంటుంది. మళ్ళీ అలాంటి జీవిని
మళ్ళా ఏర్పరచగలవు ఈ శక్తులవి. మిగతా వాటికి మజ్జ, అస్థి, మేద, మాంస, రక్త, రస వీటికి ఆ శక్తి ఆ కేపబిలిటీ ఉండదు. సో, వీటిలో ఏమన్నా డిఫెక్ట్ వస్తే ఇటువంటి వచ్చే డిఫెక్ట్స్‌ని 3 రకాలుగా చెప్తూ ఉంటారు. సహజంగా ఆయుర్వేదంలో చెప్తుంటారు. వాత, పిత్త, కఫ దోషాన్ని. సో, వాత దోషం వల్ల గాని, పిత్త దోషం వల్ల గాని, కఫ దోషం గాని. సో, ఈ ధాతువుల్లో వచ్చే డిఫెక్ట్స్‌ని ఓవరాల్‌గా మళ్ళా 3 దోషాల కింద విడగొట్టారు. ఇది ధాతు దోషాలంటారు. ఈ ధాతు దోషాలు ఏమిటయ్యా అంటే, ధాతువులంటే 7 అని తెలుసుకున్నాం గదా! సప్త ధాతువు. అలాగే వాటి నుండి వచ్చే దోషాలు 3. సో, ఇవి ఏ బేసిక్ ఇంగ్రీడియెంట్స్‌తో మనిషి శరీరం ఏర్పడిందో వాటికి లింక్డ్. మనిషి శరీరం పంచభూతాలతో ఏర్పడింది అంటారు గదా! వాటరు, ఫైర్, ఎయిర్, స్పేస్. దీంట్లో ఈ దోషాలు రిలేటెడ్ ఎయిర్, ఫైర్, వాటర్ అవుతుంటాయి. సో, వాత దోషం, పిత్త దోషము, కఫ దోషము. వీటి ద్వారా వచ్చే కళలు. కళల్లో ఒక మెయిన్ కాన్సెప్ట్, మెయిన్ థీమ్ తీసుకుంటే అది ఎయిర్ ఒక సరౌండింగ్‌లో ఎయిర్ ఫ్రేమ్‌వర్క్‌లో గనక కాన్సెప్ట్ నడుస్తున్నట్టయితే, ఇది వాత దోషం వల్ల వచ్చిందని తెలుసుకోవాలి. అలాగే అగ్ని అనే కన్‌స్ట్రక్ట్‌లో అగ్ని రిలేటెడ్ టూర్‌గా నీకు కలొస్తోందంటే, ఫర్ ఎగ్జాంపుల్ గాలిలో ఎగిరిపోతున్నట్టు కలొచ్చిందనుకో వాత దోషం అన్నమాట. అలాగే మంటలు ఏదో కాలిపోతున్నట్టు ఇలాంటివేమన్నా వచ్చాయనుకోండి, అది పిత్త దోషం వల్ల అన్నమాట. అలాగే వాటర్ రిలేటెడ్ ఏదో పెద్ద సముద్రంలో కొట్టుకుపోతున్నామనో, నీళ్ళలో మునిగిపోతున్నామనో, ఇలాగా వాటర్ రిలేటెడ్‌గా ఒక ఫ్రేమ్‌వర్క్ ఉంటుంది. సో, అయితే కఫ దోషం అన్నమాట. సో, ఇలాగా దోషాలు తెలుసుకోవడానికి ఆయుర్వేదిక్‌లో వాడుతుంటారు అందుకని. దీన్ని ఇలా వచ్చే కలలిది. సో, అందుకని ప్రతి కల నీ ఫ్యూచర్ అనుకోవద్దు. లేదా ప్రతి కల నీ దానికి పరిష్కార సమాధానం అనుకోకూడదు. సో, కళని చూడంగానే అది ఐడెంటిఫై చేయగలగాలి టైపు. ఏం టైపు వచ్చింది? ఎలాంటి కళ అనేది మనం ఐడెంటిఫై చేయగలగాలి. తర్వాతొచ్చేది అదృష్ట. అదృష్ట అంటే మనం చూడండి. నాట్ సీన్ చూడంది. అంతేగాని ఉందని కాదు. అది లేదు అని కాదు. సో, దీంట్లో ప్రొఫెటిక్ డ్రీమ్స్ కానీ, దీంట్లోనే ఆహ్, ఫ్యూచర్‌కి సంబంధించిన డ్రీమ్స్ గాని వచ్చే అవకాశం ఉంటుంది. వీటి గురించి రేపు ఇంకా డీటెయిల్‌గా తెలుసుకుందాం.